తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్తుల వేలం ఇష్యూకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వసుంధర అందిస్తారు. వసుంధర, రజనీ ఆస్తుల వేలానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ భోగేంద్ర. యాక్చువల్ గా ఈ కేసు అసలు ఇప్పుడు కాదు, ఒక కంపెనీ కోసం, ఒక ప్రైవేట్ కంపెనీ కోసం లతా రజనీకాంత్ పేరు ఉన్న కొన్ని భూములు, అంటే కాంచీపురం డిస్ట్రిక్ట్ శ్రీపెరంబదూర్ తాలూకులోని ఒక పడపై అనే ఒక ప్లేస్ లో అది తరపున కొన్ని భూములు ఉన్నాయి. అయితే ఆ భూముల్ని ఎగ్జిమ్ బ్యాంక్, బాంబే ఎగ్జిమ్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఆ దగ్గరికి ఏంటంటే 22,21,85,000 రూపాయలు మొత్తానికి ఏంటంటే తాకట్టు పెట్టి దాన్ని యాక్చువల్ గా డ్యూ డేట్ వచ్చి లాస్ట్ ఈ సంవత్సరం జూలై 17th డ్యూ డేట్. అయితే విత్ ఇన్ 2 months లో వీళ్ళు అంటే 60 days ఈ పేమెంట్ ఇమీడియట్ గా పే చేయాలని చెప్పి కూడా ఆ బ్యాంక్ నుంచి వాళ్ళకి నోటీస్ ఒకటి వచ్చింది. అయితే ఈ నోటీస్ వాళ్ళ గమనానికి రాకపోవడం అనేది ఏంటో పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఇమీడియట్ గా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఒక యాడ్ ఒకటి ప్రింట్ అయింది. ఏంటంటే ఆ యాడ్ ప్రకారం వివరాలు ఏంటంటే ఈ తరపున అంటే ఈ ప్రైవేట్ కంపెనీ కోసం ఈవిడ గ్యారంటీ ఇచ్చి కొన్ని స్థలాల్ని ఏంటంటే ప్రాపర్టీ తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న ఇది మూలన ఇమీడియట్ గా డ్యూ కట్టకపోవడంతో ఆ డబ్బు ఇమీడియట్ గా పే చేయాలి, లేదంటే ఆ ఏ ఆస్తులు అయితే వీళ్ళు తాకట్టు పెట్టారో ఆ ఆస్తులు మొత్తానికి ఏంటంటే సీజ్ చేయబడతాది ఇమీడియట్ గా అని చెప్పేసి ఆ బ్యాంక్ నుంచి, ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి నోటీస్ ఒకటి వచ్చింది. అయితే ఆ నోటీస్ ని పేపర్ లో ప్రకటించిన తర్వాతే వీళ్ళకి ఈ విషయం లతా రజనీకాంత్ వరకు కూడా వచ్చింది. అయితే ఆ ఆస్తులన్నీ కూడా లతా రజనీకాంత్ పేరే ఉండటం అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. అయితే ప్రస్తుతానికి ఏంటంటే లతా రజనీకాంత్ అంటే ఆమె రజనీకాంత్ భార్య అవడంతో ఇది రజనీకాంత్ ఇష్యూ లాగే మారిపోయింది. అయితే రజనీకాంత్ మీరు చెప్పినట్టుగా భోగేంద్ర, రజనీకాంత్ కి 22 కోట్లు కట్టడం పెద్ద విషయం కాదు. అయితే ఇది సరిగ్గా పట్టించుకోవడము, లేదంటే వాళ్ళ తరఫు నుండి అడ్వకేట్స్ కానీ ఎవరైనా ఈ విషయం మీద సరైన వివరణ లేకపోవడంతోనే ఈ పని జరిగిందని చెప్పేసి మొత్తానికి మీడియాలో కూడా అనుకుంటున్నారు. అయితే ఈ మేరకు ఏంటంటే ఇమీడియట్ గా ఇప్పటికే డేట్ దాటిపోవడంతో దీనిపైన ఫైన్ యాడ్ చేసి ఇమీడియట్ గా వేరే ఏదైనా కొంత ఎక్సీడ్ అమౌంట్ ఏదైనా పే చేయాలా, లేదంటే ఇంకేదైనా యాక్షన్ తీసుకుంటారా అనేది కొంచెం చూడాలి భోగేంద్ర. అయితే మొత్తానికి పేపర్ పై యాడ్ రావడం అనేది లతా రజనీకాంత్ పేరట రావడం అనేది కూడా వాళ్ళకి కొంత మైనస్ అని చెప్పచ్చు. అయితే ఈ మేరకు ఏంటంటే అంత పెద్ద కంపెనీకి ఇన్ని కోట్ల రూపాయలు డ్యూ అనేది తీర్చలేకపోవడం అనే దానికి కారణం ఏంటి? ఒకటి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడమా, లేదంటే వీళ్ళు ఆ విషయాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం అనేది కూడా ఇకపైనే మనకు తెలియాలి భోగేంద్ర. థ్యాంక్ యూ వసుంధర.